హనీ ట్రాప్లో ఇదో రకం. కేవలం బైక్ మీద లిఫ్ట్ అడిగిన లేడీ కిలాడి తనకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి నుంచి డబ్బులు గుంజింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. బైక్ మీద వెళ్లే వాళ్ళు సాధారణంగా ఎవరైనా లిఫ్ట్ అడిగితే కాదనకుండా ఇస్తారు. అందులోనూ మహిళలు ఎవరైనా లిఫ్ట్ అడిగితే వారు ఇబ్బంది పడకూడదని మానవత్వంతో వారు దిగాల్సిన చోటు వరకు తీసుకువెళ్తూ ఉంటారు. కానీ అలా ఓ మహిళకు లిఫ్ట్ ఇవ్వడమే అతని పాలిట శాపమైంది. ఏకంగా అతన్ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ కు చెందిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వేష్కర్ రవికుమార్ జులై 21న కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఓ మహిళకు లిఫ్ట్ ఇచ్చాడు. ఆమెను కైలాస్ నగర్ సమీపంలో డ్రాప్ చేశాడు. అయితే బైక్ మీద వస్తున్న సమయంలోనే ఆ మహిళ అతన్ని మాటలతో ముగ్గులోకి దింపింది. మెల్లగా రవికుమార్ ఫోన్ నెంబర్ తీసుకుంది. ఆ తర్వాత ఎవరి దారి వారు వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాతే అసలు కథ షురూ అయింది. సరిగ్గా జులై 23న రవికుమార్ కి ఓ అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తనను తాను చాకటి కిరణ్ గా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అతని స్వరం మారింది. ఏంటి, నా మరదల్ని వేధిస్తున్నావంటా అని తీవ్ర స్వరంతో అడిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే 50,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే పోలీసులు కేసులు అనేసరికి భయపడ్డ రవికుమార్ తన బైక్ కాస్త తాకట్టు పెట్టి 30,000 సమకూర్చి చాకటి కిరణ్ కిచ్చాడు. అనంతరం ఈ విషయాన్ని తన తండ్రి అయిన రిటైర్డ్ ఎస్ఐ లక్ష్మణ్ కి చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు కిరణ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.